స్తుతించమనే చెప్తున్నావు ప్రభా. ఎంతోమంది గ్రూప్లో అదే చెప్తున్నారు ప్రభా, స్తుతించండి స్తుతించండి స్తుతించండి, బ్రతికి ఉన్న ప్రాణులలో దేవుని స్తుతించుదురుగాక, ఇదే చెప్తున్నావు ప్రభా. మా స్థితిగతుల్ని మేము చూసుకొని భయపడుతున్నాయినా మీరు మాకు చేసిన మేలులన్నిటిని పక్కకు పెట్టేసిన తండ్రి. అయా మేము అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నామేమో ప్రభా, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించు ప్రభా. అయా ఈ సమయంలో జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం ప్రభా. అయా మేము పాపాత్ములము నాయన, సనుక్కునే వారము ప్రజలము ప్రభువ. ఆనాడు ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు, అబ్బా ఇప్పుడు ప్రార్థనకి జాయిన్ అవ్వాలా గొనుక్కున్నారు నా తండ్రి. మరి కొంతమందికి మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందో యాప్ తెలియట్లేదు ప్రభువ. దయచేసి నా తండ్రి అయా టెలిగ్రామ్ యాప్ నువ్వు చిత్తమైతే నా తండ్రి ముందుకు నడిపించినైనా, ఇంకా ఏదైనా నూతన మార్గము తెలియచేయాలనుకుంటే దయచేసి చూపించు ప్రభువ. దయచేసి నాయన మమ్మల్ని మన్నించు నాయన, అయా మమ్మల్ని క్షమించు ప్రభువ. అయా ఇదిగో తండ్రి కరువు వచ్చే సమయము దగ్గర పడుతుంది ప్రభువ. మొన్న నువ్వు చెప్పు అని చెప్పిన మాట నేను చెప్పలేకపోయాను తండ్రి. నోటి మాటల ద్వారా ఏదైతే విత్తుతామో అది జరుగుతుందని నేను చెప్పలేకపోయాను ప్రభువా. అమ్మా దేవుడు మొన్న చెప్పమన్నాడమ్మా, అదేంటంటే ఇప్పుడు చాలామంది వాక్యం దొరుకుతుందని ఇగ్నోర్ చేస్తున్నాం కదా దేవుణ్ణి. చాలామందికి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మొబైల్స్ ఇప్పుడు యాప్ పని చేయకుండా అవుతుంది కదా, మొబైల్సే దేవుడు ఇదే చూపించాను నాకు. మొబైల్స్లో ఉన్న యాప్స్ మొత్తం ఒకవేళ మనకు ఒక టెక్నాలజీ అనేది సపోర్ట్ చేయకపోతే దేని మీద ఆధారపడతాం అని ఈ ప్రశ్న దేవుడు ఆల్రెడీ 3-4 రోజుల ముందు అడగమని చెప్పాడు, కానీ నేను అది మర్చిపోయాను. నిజంగా టెలిగ్రామ్ యాప్ కొద్దిసేపు పని చేయకపోతే ఒక్కరోజు కాబట్టి పర్లేదు, విశ్వాసంలో బలంగా ఉన్నాం కాబట్టి ఏం కాదు అనిపిస్తుంది. 2వ రోజు 3వ రోజు బాధలు ఎక్కువయ్యాయి, కష్టాలు ఎక్కువయ్యాయి, కన్నీళ్ళు ఎక్కువయ్యాయి. ఉంటుందా మన విశ్వాసం? ఇంకొకరు వచ్చి దేవుడు నీతో ఇది మాట్లాడుతున్నాడు అని ఒక్కొక్కసారి చెప్పేంతవరకు కూడా మనకు ఒక్కసారి విశ్వాసం అనేది ఏమంటారు బలంగా ఇంకా పునరుద్ధరణ అనేది జరగదు. అంతెందుకు ఒకవేళ క్రిస్టియన్స్ని మొత్తం అసలు బయటికి రాకుండా కరోనా టైంలో ఏ విధంగా అయితే చర్చెస్ మొత్తం అలా ఆపేశారు, ఈవెన్ అడరేషన్ చేపలకి కూడా అలో చేయకపోతే నా పరిస్థితి ఏంటి? దేవుడు ఇవి అడగమని చెప్పాడు, బట్ నేను ఆలస్యం చేశాను. నేను అనుకున్నాను నా మెంటాలిటీ ఏమో ఇది, నా మనస్తత్వం ఏదో అని అనుకున్నానండి. ఈరోజు కూడా అరుణ ఆంటీ ఫోన్ చేశారు. ఫోన్ చేయలేదు, పొద్దున ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏడుస్తుంది 5:30కి, నేను చర్చికి బయలుదేరుతున్నాను. ఆ బిడ్డ ఏం చెప్తుందంటే నా కుమారుడు తప్పిపోయాడు. అక్క అదేంటి అక్క తప్పిపోయాడంటో, బిడ్డ పెద్దోడు కదా అంటే, అవును జోష్న కరెక్టే, వాడు ఎప్పుడు అట్లా బయటికి వెళ్ళాడు, పొద్దున్న 8:30కి వెళ్ళిపోయాడంట. నేను బయటికి వెళ్ళిన తర్వాత నా కూతురు చెప్తుంది, ఏడుస్తుంది వాళ్ళ పాప పక్కన కూర్చొని, అమ్మో 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 ఎంత పెద్దగా ఏడుస్తుంది తెలుసా అంటే నేను షాక్ అయిపోయా. అరే ఏమైంది అనిపించింది నాకే కొద్దిసేపు. అక్క ఫస్ట్ మీరు ఏడవడం ఆపండి, మీరు ముగ్గురు కలిసి చేతుల్లో చేసుకోండి, ప్రేయర్ చేయడం మొదలు పెట్టండి. ఈరోజు లూర్దు మాత పండుగ, అమ్మ మరియ తల్లి పండుగ. తప్పకుండా దేవుడు మనం ఆ మరియ తల్లిని ప్రార్థిస్తే ఆ తల్లి దేవుడి దగ్గర మొరపెట్టి నీ కుమారుని తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ తల్లికి అంత ప్రేమ కుమారుడు అంటే, కుమారుడికి తల్లి మీద అంత ప్రేమ కాబట్టి తప్పకుండా తీసుకొస్తుంది. అక్క నువ్వు దయచేసి ఇలా చేయాలంటే సరే అని ఏడ్చింది. 2-3 సార్లు ఏడుస్తూనే ఉంది. 2-3 సార్లు చెప్పిన తర్వాత సరే జోష్న అనేసి ఇంకా అప్పుడు పెట్టేసింది. ఆ టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా, ఎప్పుడు తప్పిపోయాడు? 8:30కి తప్పిపోయాడు. నేను దివ్యమైన బలి పూజకు వెళ్ళి వచ్చేలోపు సమయం ఎంత అవుతుంది అంటే 8 అవుతుందండి, 8:15. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు, 8 గంటలోపు అంటే 12 గంటలలోపు నీ కుమారుడు తిరిగి వస్తాడని ఒక్క మాట చెప్పన్నాడు. నేనేం చేశాను, ఇది నా ఇంటలెక్ట్ ఏమో, నా ఆలోచన ఏమో, అట్టెట్లా అవుతుంది అంటే కొంచెం అతనికి మతిస్థిమిత కరెక్ట్ లేదు కాబట్టి తప్పకుండా ఎట్లా వస్తాడు అని నా యొక్క హ్యూమన్ మెంటాలిటీ పైన నేను ఆధారపడి నేను చెప్పలేదు అక్కకి. ఆ ఆంటీ అంటాను, అక్క అంటాను. అరుణ మెట్టుగూడ చర్చిలో పరిచయం అయింది, మనందరికీ తెలుసు. హర్ష 23 ఏళ్ళు 22 ఏళ్ళు ఇప్పుడు. తన కూతురు శ్రీతేజనో శ్రీవజనో ఏదో ఉంటుంది పేరు. మొత్తం బంధకంలో ఉంది ఒకప్పుడు ఆ కుటుంబము. గ్రూప్లో జాయిన్ అయ్యారు, ఆల్మోస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఒక 6 months ప్రార్థన చేశారు. ఆల్మోస్ట్ చాలా రోజులు అంటే చాలా రోజులు ప్రేయర్ చేశారు. గ్రూప్ని కూడా అక్క ఎంత అంటే దేవుని ఎంత గణపరిచిందంటే గ్రూప్ని బట్టి, అమ్మ ఇది గ్రూప్ లేకపోతే నేను ఆ బ్రతికేమైపోయేదో అని అన్న ఆంటీ జాబ్ లేదు, జాబ్ వచ్చింది, పక్కకు పెట్టేసింది గ్రూప్ని. దాని తర్వాత నేను అనుకున్నా సరే గ్రూప్ లేకపోతే ఏంది, బిడ్డ ప్రార్థన చేసుకునే వ్యక్తిగా మారిపోయింది, బైబిల్ చదివే వ్యక్తిగా మారిపోయింది. ఇక నేనెవరినా ఆపడానికని నేను ఆ బిడ్డకి ఇంకోసారి మెసేజ్ చేయలే, కాల్ చేయలేదు. నేను తెలుగు ప్రేయర్ గ్రూప్లో జాయిన్ చేశా, మెయిన్ గ్రూప్లో జాయిన్ చేశా, ఎగ్జిట్ అయింది.
ఒకసారి ఎగ్జిట్ అయింది, 2 సార్లు ఎగ్జిట్ అయింది, 3 సార్లు ఎగ్జిట్ అయింది. 2 రోజుల నుంచి రోజు పొద్దున ఫోన్ చేస్తున్నా వాళ్ళ భర్త నెంబర్కి, ఈ అక్క ఎత్తలేదని. ఎత్తట్లేరు. నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఏం చెప్పడానికి ఆశపడ్డాడు? బిడ్డ తప్పిపోతున్నాడని దేవుడికి తెలుసు ముందుగానే. అయితే ఏం చెప్పాడంటే అట్లా నిద్రపోవద్దు, ప్రార్థన చేయన్నాడు దేవుడు. నాకు తెలియదు అది, కానీ దేవుడు ఫోన్ అయితే చేయమన్నాడు, అక్క ప్రార్థనలో జాయిన్ అవ్వని. సరే ఆ అమ్మాయి అక్క ఎత్తట్లేదు అని నేను సైలెంట్ అయిపోయానండి. ఈరోజు పొద్దున ఆమె దగ్గర నుంచి ఫోన్ రాగానే షాక్ నేను. ఇక అదంతా నేను మాట్లాడలేదు. అదేంటక్క మరి ప్రేయర్లో ఉంటున్నా, ఇదంతా దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ప్రేయర్లో ఎందుకు లేరక్క మరి అని ప్రేరేపిస్తున్నాడు. కానీ నా యొక్క మానవత్వం ఏం చెప్తుందంటే, మనసు నుంచి దేవుడిచ్చిన మంచి ఆత్మ ఏం చెప్తుందంటే, ఈ సమయము ఆమెని ప్రశ్నించాల్సిన సమయం కాదు, బాధలో ఉంది కాబట్టి ప్రార్థించుకోండి అని చెప్పు చాలని అన్నాడు దేవుడు. సరే అనుకున్నా. దివ్యమైన బలిపూజకు వచ్చిన తర్వాత దేవుడు ఆల్మోస్ట్ 11 గంటలకి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బిడ్డ దొరికాడు ఆల్రెడీ అని. నిజంగా దేవుడు మాట్లాడాడండి. నేను వెయిట్ చేశాను. అదేంటి తండ్రి, ఆ అక్క ఫోన్ చేసి చెప్తుంది కదా, ఆంటీ ఫోన్ చేసి చెప్తుంది కదా, మినిమం అమ్మ తప్పుగా అనుకోద్దాం ఎవరు కూడా, కృతజ్ఞత ఉంటుంది కదా తండ్రి, కృతజ్ఞత ఉంటుంది కదా, అయితే ఫోన్ చేసి చెప్తుందిలే అయ్యా, నాకు చెప్పకపోతే నీ 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 మహిమార్థమే కదా, ఆ బిడ్డ కనీసం నీ మహిమార్థమైనా ఒకసారి నేను చెప్తుందేమో చూద్దాం అనుకొని నేను చేయలేదు ఫోను. ఇందాక 3 గంటలకి నా మనసు అంతా పీకుతుంది, అడగాలి 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 అడగాలి. దేవుడు చెప్తున్నాడు దొరికిందని. సరే కాల్ చేయలేదు కదా అని కాల్ చేస్తే బిజీ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ చేశాను, 2వ సారి బిజీ వస్తుంది, 3వ సారి తిరిగి చేసింది బిడ్డ. చేసి అక్క నేను అమ్మ అడగకుంది నేను అన్నాను, అక్క దొరికాడా బిడ్డ అంటే, ఎప్పుడక్క అనేలోపు నేను అన్నాను, పొద్దున 8 గంటలలోపు దొరికాడా అన్న. అంటే టైం ఎలా చెప్తున్నాను అనింది. అంటే ఇప్పటి వరకు బ్రదర్ వాక్యం చెప్పింది ఇదే అండి, జస్ట్ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను నేను. దేవుడు మానవుడై మన మధ్యలో నివసించాడు. ఎందుకు మానవుడయ్యే రావాలి? దేవుడు పైనే ఉండొచ్చుగా, పైనే ఉండి ఇదిగో నేను దేవుణ్ణి ఆనాడు ఇజ్రాయెల్తో మాట్లాడాను నేను పైనుంచి, ఇప్పుడు మీతో కూడా నేను పైనుంచి మాట్లాడతాను ప్రవక్తల ద్వారా. కానీ నేను మీ మధ్యలోకి రావాల్సిన అవసరం ఏముంది? మనిషిలోనే ఉంది మానవత్వం, మనిషిలోనే ఉంది దైవత్వం, మనిషిలోనే ఉంది మంచితనం. అది నేర్పించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. అందుకే యేసయ్య ఎక్కడో బయటికి వెళ్ళిపోవట్లేడు మన దగ్గర నుంచి. క్రీస్తు దివ్య సప్రసాద నాథుడిగా మనలోకి వస్తున్నాడు. ఏమని? మానవ సేవే మాధవ సేవ అంట ఎవరో ఒక గొప్ప వ్యక్తి చెప్పారంట చరిత్రలో. కానీ ఆ గొప్ప వ్యక్తి చెప్పకముందే దేవుడు తన యొక్క జీవితం ద్వారా, బలియాగం ద్వారా, క్రీస్తు మరణించడం ద్వారా ప్రపంచానికి మొత్తం ముందుగానే, ప్రపంచం పుట్టకముందే నేర్పిస్తుంటే మనం ఎక్కడ ఆగిపోతాం తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోతుందిగా. అసలు దేవుణ్ణి కంప్లీట్గా ప్రేమించడం మనం మొదలు పెడితే పక్కోడికి సాయం చేయకుండా ఉండడం అసంభవం. అతనికి ఏదైనా సహాయం కావాలి అని మనకి తెలిసిందంటే మన హృదయం ఏమంటారండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ స్టేటస్, నేను చేయగలుగుతానా చెయ్యలేనా ఈ ఆలోచన రావు ఫస్ట్ మనకి. దేవుడి యొక్క మనస్తత్వం మనలో ఉంది అని కొరింథీయులకు రాసిన లేఖ 1:16 అనుకుంటా అండి, 1 కొరింథీ అనుకుంటాను, అక్కడ దేవుడి యొక్క వాక్యం వస్తుంది. మనస్తత్వం ఎలా ఉంది మనకి ఈ రోజున? నిజంగా దేవుడిచ్చిన మనస్తత్వం ఇలానే ఉంటుంది. ఇప్పటివరకు బ్రదర్ చెప్పినట్లుగా కృతజ్ఞత లేని వాడు క్రైస్తవుడు కాదు. నిజం. అంతెందుకండి, ఇందాకలా రోమిలకు రాసిన లేఖ చదువుతుంటే పునీత పౌలు గారు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, పునీత పౌలు గారి ద్వారా అన్యులకి యూదులు అంటే మొట్టమొదటి నుంచి దేవుడు అంటే మాకు తెలుసు, అబ్రహాం అంటే మాకు తెలుసు, మేము అబ్రహాము సంతానం, మా తండ్రి దావీదు మా మహారాజు అని చెప్పుకుంటున్నారు కదా. అసలు మీకు అన్యులకి చాలా తేడా ఏమైనా ఉందా అని రోమియోలకి రాస్తున్న లేఖలో పునీత పౌలు గారు మాట్లాడుతుంటే నాతో మాట్లాడినట్టే ఉంది నాకు. నీకు అన్యుడికి ఏమైనా తేడా ఉందా జోష్న? లేదు ప్రభువా, నువ్వు ప్రాణం పెట్టావుగా, నువ్వు చెప్తే తప్ప నాకు అర్థం కాదు. కాబట్టి అండి, దాని తర్వాత బ్రదర్ జాయిన్ అయ్యాడా, ఒక 10-15 నిమిషాలు ఆరాధనలో మనం నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అన్నాడు, ఈరోజు నీది కాదు, బ్రదర్కి చెప్పు వాక్యం చెప్పమని అని. నేను 2 పేజీలు ప్రిపేర్ అయ్యాను. అమ్మ మరియ తల్లి లూర్దు మాత పండగ కదా, అమ్మని అధికంగా గౌరవించుదాం, దేవుని మహిమపరచుదాం అని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మ తప్పుగా అనుకోద్దమ్మా, కృతజ్ఞత లేదు, వాక్యం పోదు, అసలు చెప్పాల్సింది కృతజ్ఞత గురించి. నేను షాక్ అయిపోయానండి. నేను రాసిన లైన్ ఏంటి తెలుసా? ఈరోజు నేను రాసిన లైన్ కూడా అదే.
ఈ గాడిదకి గుర్తింపు నేను రాసుకున్నా. అది ఈ గాడిద అంటే నేను. ఈ గాడిదకి గుర్తింపు ఎలా వచ్చిందంటే దేవుడి కృప చొప్పున. మరి దేవుని మహిమపరుస్తున్నామా అనేది ఈరోజు నా లైన్. కానీ దేవుడు మేబీ మరి నేను మాట్లాడితే మరి ఎంతమందికి అంటే ఇగ్నోర్ చేస్తున్నా నాకు తెలియదండి. అంటే గ్రూప్లో ఉన్నాను కదా అని నా స్వరంలో దేవుని చూడలేకపోతున్నారేమో నాకు తెలియదు. జోష్న అంటే నాకు తెలుసు, నా పక్కనే ఉంటుంది, మెట్టు కూడా వస్తుంది, ఐ నో అబౌట్ హర్ అని నువ్వు అంటున్నావు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ముత్తుసుందర బ్రదర్ని పంపించాడు గ్రూప్లోకి. నేను దేవుని అదే అడుగుతున్నా, పొద్దు నుంచి నువ్వు ఇప్పటివరకు ముత్తుసుందర బ్రదర్ని గుర్తు చేయలే ప్రభు, ఇప్పుడే ఎందుకు గుర్తు చేశావు? లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు మై విల్, ఒబే ఇట్. అయ్యా టెలిగ్రామ్ యాప్ నడుస్తలేదు, పర్లేదు, లెట్ ఇట్ బీ అంటే తప్పుగా అనుకోద్దు. కానీ మనలో సగానికి సగం మంది మీకు గొనుక్కుంటూ సనుక్కుంటూ జాయిన్ అయ్యాం ప్రేయర్లో ఈరోజు. మార్గం మధ్యలోనే అబ్బా ఇప్పుడు జాయిన్ అవ్వాలా? కొంతమంది కాకపోవచ్చు తల్లి, నేను నిన్ను అంటలేను. జాయిన్ అవ్వాలా ఇప్పుడు? వాక్యం లేనప్పుడు నీకు తెలుస్తుంది. మనుషులు పలకరించే వాళ్ళు లేనప్పుడు మహాభయంకరం ఆ రోజు. ఆ రోదన ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? మా అత్తమ్మ 2 రోజులు నేను కిందికి పోకపోతే 3 రోజులు వెళ్తే మా అత్తమ్మ ఏమంటుంది, ఏడుస్తుంది. ఫస్ట్ ఏడుస్తుంది ఆమె, ఏం మాట్లాడదు. ఎందుకురా? చిన్నపిల్లలు మాట్లాడతారు కదండి, పెద్దోళ్ళు కదండి, 60 ఏళ్ళు అయిపోతున్నాయి కదా, వాళ్ళ సిక్నెస్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఏడుస్తుంది. ఫస్ట్ ఏడిచిన తర్వాత ఏమైంది అత్తమ్మ అని పోయి పక్కన కూర్చొని కత్తాం, ఎందుకు రాలేదు నిన్న, మొన్న ఎందుకు రాలేదు, ఇట్లా అంటదండి. ఇక మా ఆయన్ని పట్టుకుంటుంది, కాదురా నువ్వు కూడా ఎందుకు రావు, నాకెవరు లేరా అని ఏడుస్తుంది. ఏంటి వాళ్ళలో ఉన్నది తప్పో పాపమో అదంతా పక్కకు పెడదాం ఫస్ట్. మనం కూడా మనుషులమే కదా. అసలు ఒక మనిషికి ఇంకో మనిషి యొక్క అవసరత ఎంత ఉంది అని తెలపడానికే దేవుడు మనుష్యుడిగా పుట్టాడు ఈ లోకంలో. వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఈరోజున నీ అవసరత నీ భర్తకుంది, ఈరోజు నా అవసరత నా భర్తకుంది, నా భర్త అవసరత నాకుంది, నీ భర్త అవసరత నీకుంది. ఎవ్వరి అవసరత లేకుండా ఒక్కదానివే ఉంటే ఈ ప్రపంచంలో బ్రతకగలవా ప్రియమైన బిడ్డ? స్తుతి ఆరాధన కూడా కాదు, భయం ఎత్తి బెంబెలెత్తిపోయి చచ్చిపోతావు ప్రపంచం మొత్తం. అదే నేను ఒకదాన్నే ఉన్నది, అంధకారంలో ఉంటాం మనం, వెలుగుండదు అక్కడ. ఐక్యత ఉంటే వెలుగు, కుటుంబం ఉంటే శాంతి, అన్నీ ఉంటేనే సమాధానము. అన్నిటి నుంచి దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నించినప్పుడు వీటన్నిటికీ దూరం అయిపోతాం మనం. అందుకే ఆ దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నారు తెలుసా? కృతజ్ఞతపూర్వకమైన హృదయం ఏది బ్రదర్? కృతజ్ఞతపూర్వకంగా మనం జీవించాలని వాక్యం చెప్పారు, దేవుడి వాక్యం. ఇదే మనం కంటిన్యూ చేస్తాం. మనం ఏం ధ్యానిస్తున్నామంటే అవును మనలో నిజంగా కృతజ్ఞతపూర్వకమైన హృదయం ఉందా? ఈ బిడ్డ నిన్నటి రోజున నిర్మలక వాక్యం చెప్పింది. నేను ఒకటే అనుకున్నాను, అక్క నా గురించి చెప్పి అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, దేవా ఈ పాపాత్మురాల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు, నాకు బుద్ధి లేదు ప్రభు అని. అప్పటి నుంచి ఇదే అనుకున్నా, ఈ గాడిదకి గుర్తింపించింది నువ్వే నాకు తండ్రి, ఈ గాడిదని వాడుకుంది నువ్వే ప్రభువా, ఈ బుద్ధిహీనురాలని లేవట్టింది నువ్వే ప్రభువా, తెలివి లేని దాన్ని ప్రభువా, కరెక్ట్ పొట్ట ఇప్పితే అక్షరం ముక్క రాలని మీరు నమ్మండి నమ్మకపోండి. ఐఎమ్ స్టడీ బీటెక్, నాకు తెలుసు. కానీ ఒక్క అక్షర ముక్క కూడా జ్ఞానం లేదు నాకు తెలుసు. నేను ఎంత జ్ఞానహీనురాలో నాకు తెలుసు. నా కుటుంబానికి కూడా నా అవసరత లేదు, అసలు ఎవ్వరికీ నా అవసరత లేదు. నువ్వు సంపాదిస్తే మాకు అవసరం, నువ్వు సంపాదించకపోతే వెళ్ళిపో. ఫ్రీగా వస్తారు ఎవరో ఒకరు, కట్నం వద్దని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం. నిజంగానే చేసేస్తారు అంటే అమ్మ నాన్న నేను అంటలేనండి, సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తే తప్ప దేవుడి దగ్గరికి రా. మనం ఈరోజు నా గ్రూప్లో జాయిన్ అయ్యామంటే దేవుడు పిలవందే వచ్చావా? దేవుడు పిలవకుండానే టెలిగ్రామ్ యాప్లో నా వల్ల అయ్యట్లేదు, సిగ్నల్ రావట్లేదు అని సతమతం అయ్యావా? గంట సేపు లేదంటే అర్ధగంట సేపు. ఇక అది కూడా అవ్వలేదంటే అసలు ఇంకా దేవుడి యొక్క ఫలము ఒక్కటి కూడా లేదు ఇక మనలో. ప్రార్థన కోసం కొంచెం కూడా క్యూరియాసిటీ లేకుండా మనం బ్రతికామంటే ఇక మనంతా దుర్మార్గులు ఉండాలండి దేవుడికి. ఇక మనంతా అన్యులు ఉండరు, ఇక అన్యులైనా బెస్ట్ మన మీద. కాబట్టి దయచేసి గుర్తుపడదాం. నాతో సహా నేనేమో పత్తితునని చెప్పట్లేను, సారీ లార్డ్, నేను పాపాత్మురాల్ని, నేను ఘాతకురాలిని, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను సంపూర్ణముగా, దేవుని కృతజ్ఞతపూర్వకమైన హృదయంతో స్తుతించలేకపోతున్నాను. నాకు తెలుసు. దట్స్ వై గాడ్ స్పీక్ త్రూ ద ముత్తుసుందర్ బ్రదర్. మాట్లాడాడు దేవుడు, వెనక్కి వెళ్ళు, కృతజ్ఞత చెప్పు. ఆ బిడ్డ దొరికేశాడు. థ్యాంక్స్ టు గాడ్ అని థ్యాంక్ యూ చెప్పడానికి శక్తి సరిపోవట్లేదండి. నేను దాని తర్వాత అనుకున్నా, మొన్నటి రోజున అరుణ సిస్టర్ మెసేజ్ మెసేజ్ పెట్టింది వాళ్ళ కుటుంబంలోనే, వాళ్ళ దూరపు చుట్టంలోనే. ఆ గొర్రెల దాన్ని ఏమంటారు, బర్రెలో ఆవులో తప్పిపోయాయని
దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీరు ప్రార్థించాలి. ఆ కుటుంబానికండి, వాళ్ళు ప్రార్థించాలి, వారు నా దగ్గరికి రావాలి. అంతేగాని ఇప్పుడు నువ్వు చేడూరులో చూడూరులో ఉందని చెప్పగానే వాళ్ళు వెళ్ళి వెతకగానే దొరకవవి. ఒక్కసారి ఆలోచించండి. మతి స్థిమితం కొంచెం కొంచెం ఉన్న బిడ్డే ఇంటికి తిరిగి వచ్చాడు. వాళ్ళు వెళ్ళి వెతికారు, దొరకలే బిడ్డ. ఎవరు? మన హర్ష. దొరకలే. కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు పంపించాడు. అమ్మ మరియ తల్లి లూర్దు మాత పండుగ కాబట్టి ఈరోజు దేవాదేవుని అంటే మీరందరూ కూడా ప్రార్థించారు తల్లి. నేను అలా అంటలేను, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను అడిగాను దేవుని, అయ్యా అమ్మా నీ బిడ్డ తప్పిపోతున్నాడు, నీలాంటి తల్లి తల్లి ఒక్కసారి ప్రార్థించమ్మా, క్షమించమ్మా అని అయిపోయి ఇందాల మాట్లాడితే ఆ బిడ్డ అంటుంది, నేను కరెక్ట్ ప్రార్థనలు లేక నెల రోజులు అయ్యింది. మీరు చెప్పిమంటే ఆ అక్కతో కూడా నేను చెప్పిస్తాను ఆంటీతో. నేను కరెక్ట్ ప్రార్థనలు లేక నెల రోజులు అయింది చూసిన. నేను అన్నాను, అక్క నాకు పొద్దున్నే దేవుడు చెప్పాడు, కానీ నువ్వు ఉన్న బాధ ఏంటి, నేను మాట్లాడే మాట ఏంటి అని ఇంత ముందుకు చాలామంది నన్ను తిట్టుకున్నారు. దేవుడికి దగ్గర అవ్వడానికి దేవాదేవుడు కొన్ని సత్యాలు మాట్లాడినప్పుడు అండి చాలామంది ఆ టైంలో హట్ అవుతాం. ఈమెంది ఇలా మాట్లాడుతుంది, ఏంది అసలు ఏం మాట్లాడుతుంది ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు బిడ్డ ఇట్లా మాట్లాడతారా అని అనుకునే సందర్భాలు వస్తాయి. ఎందుకు తెలుసా ఆ యొక్క సిచ్యువేషన్ మనకు వచ్చింది? జరగబోతున్న రోజులలో, ప్రమాదమైన రోజులలో, అతి భయంకరమైన రోజులలో, మనము చూడబోతున్న రోజులలో అప్పుడు నువ్వు ఆ బాధను చూసి అంటావు, ఎందుకయ్యా నువ్వు నాతో మాట్లాడలేదు, ఎన్ని రోజులు జాయిన్ అయ్యానయ్యా ప్రేయర్ గ్రూప్లో, ఎన్ని రోజులు ఉన్నానయ్యా నీ బిడ్డలతో, ఒక మాట అయినా ఎందుకు మాట్లాడలేదు ప్రభువా అని నువ్వు నేను అంటామని దేవుడికి తెలుసు కాబట్టి ముందుగానే మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఈ గ్రూప్లో పరిశుద్ధాత్మ దేవుడి దయ వల్ల, అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన వల్ల నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, గో అండ్ బేర్ ద ఫ్రూట్, వెళ్ళి ఫలించు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పింది, నేను చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరము మనందరం, నాతో సహా మనందరం ఇలా జీవించాలి, అప్పుడే మనం క్రైస్తవం. అదేంటంటే మనం నశిస్తున్నామంటే ఎవరో ఎక్కడో ఫలిస్తున్నారని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా నశించడం కాదు, శారీరకంగా. ఎక్కడైనా మనం కృంగిపోతున్నామంటే ఏ బిడ్డకో ఒక బిడ్డకి దీవెన వస్తుందని అర్థం. అది నీ కుటుంబంలో కూడా అయి ఉండొచ్చు. ప్రతి సిక్నెస్ని, ప్రతి బాధని, ప్రతి నిందని, ప్రతి అవమానాన్ని గొనక్కుండా సనక్కుండా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆఫ్టర్ దట్ యూ విల్ సీ ద మిరాకిల్ బ్లెస్సింగ్. ఇట్స్ ట్రూ. అనేకులు దీవించబడతారు. అదొక దివ్యమైన బలియాగం. మన శరీరము నలగొట్టబడడం, విరక్కొట్టబడడం, త్రుంచబడడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనందరికి వస్తాయండి రేపు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్. వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోదు మనం దేవుల్లో. సస్తా, బ్రతికితే బ్రతుకుతా ప్రభువా నువ్వే కావాలి. ఇది కృతజ్ఞతపూర్వకమైన హృదయం. అంటే కృతజ్ఞతపూర్వకమైన హృదయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే మనం స్తుతిస్తూ. స్తుతి అంటే ఏంటంటే ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం, ఈరోజు బ్రదర్ కూడా అదే చెప్పాడు. సాక్ష్యాలే చెప్పట్లేరు ఏంటి అని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ బిడ్డది ఒకటి ఎత్తు. మొన్నటి రోజున ఇంకో అక్క కన్సీవ్ అయిందని చెప్పాను కదా, దాని తర్వాత మా అమ్మ దగ్గర నేను ఉండలేకపోతున్నాను, చూసుకోలేకపోతున్నాను అని బిడ్డ పెట్టింది. కానీ భర్త దగ్గరికి వెళ్ళాలి అని ప్రార్థన చేయమన్నావు కదా గ్రూప్లో అందరినీ. బిడ్డలు ప్రార్థన చేశారు, దేవుడి కృప వల్ల ఏం జరిగింది, వెళ్తున్నాం ఆనందంగా భర్త దగ్గరికి. మీ అమ్మతో పాటు, మళ్ళీ అమ్మతో పాటు వెళ్తుందండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ యొక్క ఏమంటారు అదృష్టం లేదు నాకు అనిపెట్టింది. సినిమాటిక్ డైలాగులు వద్దు, ఆపేద్దాం. ఈ యొక్క ఏమంటారు, ఇది సైకోయిజం అంటారండి. నేను ఆ బిడ్డను అంటలేను, మన ఆలోచనలు సైకోయిజం. ఇక్కడుంటే అక్కడుంటే ఇక్కడుంటే ఈ రెండు కాకపోతే ఇంకోటి కావాలి. దేవుడి చిన్నంతో మాత్రం సంతృప్తి పడం అంటే అండి మన జీవితాలు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఈరోజు నేను ఒక్క రెండు సెకండ్లు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అది గొనుక్కోవడమా సనుక్కోవడమా ఏమంటారో నాకు తెలియదు కానీ అనుకున్నా, ఇట్లనే అనుకున్నా. ఏం లేదండి, పానం తిరుగుతుంది, కళ్ళలో తిరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే సాక్ష్యం ఉంది. మనం ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలు, ఇప్పుడు దేవాదేవుడు పిలుచుకున్నాడు జాయిన్ కాల్ ద్వారా. ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలలో చాలామందికి ఈరోజు కళ్ళు తిరిగాయి, గిడినెస్ ఉంది, అంటే పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది, శక్తి సరిపోలేదు, బలహీనంగా అయిపోయింది. ఒక క్షణం ఎలా ఉందంటే మన పరిస్థితి, ఏంటి నా వల్ల అవ్వట్లేదు, ప్రార్థన ఏంటి నా వల్ల అవ్వట్లేదు, ఏంటి వర్క్ నేను ఎందుకు ఏం పని చేయలేకపోతున్నా, ఇలాంటి సిచ్యువేషన్ గుండా నువ్వు వచ్చావు. అవునా, దేవుడు స్వస్థత ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. అది దేవుడు నేను దివ్యమైన బలి పూజలో ఉన్నప్పుడు చూపించాడండి.
దివ్యస ప్రసాదం తీసుకోగానే కంప్లీట్గా హీల్ అయిపోయాను. మళ్ళీ ఇందాకలు వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు. బ్రదర్ వాక్యం చెప్పాలి కదా, దేవుడు అలో చేస్తున్నాడు తన ముద్దు బిడ్డని. కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయాలను ఆపాలా? దేవుడు ఏం చేశాడు, కరెక్ట్ నేను ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయ్యే ముందే ఏదో పట్టేసుకుంది, నా వల్ల అయితలేదు. చేతగట్లేదు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అంటే ముత్తుసుందర అన్నయ్యకి చెప్పు అని అన్నాడు. బ్రదర్ ఎమ్మటే జాయిన్ అయిపోయారు. నేను షాక్ అయిపోయాను. నేను అక్క వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను, అక్క ప్రేయర్ కొంచెం కంటిన్యూ చేయండి అక్క, ప్రేయర్ కొంచెం కంటిన్యూ చేయకండి అక్క అని 2-3 చెప్పాను. జోస్మిన్ అక్కకైతే కనెక్ట్ అవ్వలేదు కాల్. ఒక అక్క అడిగితే చేశారు, మిగతా 2 అక్కలు అడిగితే ఎక్కడెక్కడో ఉన్నామని చెప్పారు. అంటే 6:50కి జాయిన్ అయ్యి నేను నిన్ను అడుక్కున్నాను లిటరల్లీ చెప్పాలంటే. కానీ నువ్వేం చేసావు, నన్ను చూసావు. నువ్వు దేవుని చూడలేకపోయావు. నువ్వు ఒకవేళ దేవుని చూస్తుంటే ఎంత రిస్క్ ఉన్నా ఇనిషియేషన్ తీసుకునేదానివి. ఈరోజు దేవుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను చూశాడు. బిడ్డా నేను ఈరోజు ఎన్నుకున్నాను. నువ్వు నోరెత్తి నువ్వు స్తుతించు, నోరెత్తి నువ్వు నన్ను ప్రార్థించు. ఇదిగో 30 మంది ఉన్నారా, 40 మంది ఉన్నారా, ఈరోజు నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి, వాళ్ళ ముందు నిన్ను సాక్షిగా లేబడుతున్నాను కాబట్టి ప్రార్థించండి అమ్మా అని నీకు మొట్టమొదటిగా జోష్న నోరును మూసేసి దేవుడు నీకు నోరిచ్చాడు. కానీ నీ నోరు మెదపలేదేంటి? టయానికి జాయిన్ ఎందుకు అవ్వలేదు? అందరు కాదమ్మా, దివ్యబలి పూజకు పోయేటోళ్ళని అంటే నేను మామూలుగా వేరే వాళ్ళని. ఇంట్లో ఉండే ఎందుకు జాయిన్ అవ్వలేదు? ఇగ్నోరెన్సా? చులకన దేవుడు అంటే? ఇష్టం వచ్చినప్పుడు పలుకుతాలే, ఇష్టం వచ్చినప్పుడు ఉంటాలే, నేను ఎప్పుడు పోయినా బాగానే ఉంటుందిలే, నా కోసం కాకపోతే ఎవరి కోసంలే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అండి, మానవుడై మన మధ్యలో నివసించినంత మాత్రాన అంత చులకనగా చూస్తే ఎలా దేవుణ్ణి? అయితే 3-4 చెప్పాను, అయిపోయింది. నా భర్త అప్పుడే వచ్చాడు. ఇక ఆయన సనుగులు గునుగులు చేయడం, ఇక్కడ నేనేం చేస్తా, సైలెంట్లో ఉండి చెప్తే ఎవరు ఇనిషియేషన్ తీసుకోలేదు. నేను అనుకున్నాను, నా బ్రతుకు 4 ఏళ్ళు అయింది ప్రేయర్లో ఉండి, ఒక్కరు కూడా. అంటే మొన్న వరకు అరుణక్క తీసుకున్నారండి, గొప్ప బిడ్డ, నేను అట్లా అంటలేను. ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళందరూ లేరా, ఉన్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకున్నాక నువ్వేం చేస్తున్నావు? నీకు దేవుడు కాల్ ఇచ్చాడు. నిన్ననే నిర్మలక్క వాక్యం చెప్పింది, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడమ్మా, పేరు పెట్టి పిలిచాడమ్మా, నిన్ను పలకరించాడమ్మా, నీకు పిలుపుంది తల్లి. నువ్వు పిలువబడిన లిస్టులో లేవు తల్లి, నువ్వు ఎన్నుకోబడిన లిస్టులో ఉన్నావు. నేను ఎప్పుడైతే నువ్వు ఓన్ చేసుకుంటావో వాక్యాన్ని జీవించగలుగుతాం. అప్పటి వరకు జీవించలేం ప్రియమైన దేవుడు బిడ్డ. ఇప్పుడు నేను జాయిన్ కాల్ ఎందుకు సెండ్ చేశానో నాకు కూడా తెలియదు. నిర్మలక్క చెప్పింది. అయితే ఓకే దేవుడే మాట్లాడుతున్నాడు అక్క ద్వారా అని నేను మళ్ళీ కాల్ సెండ్ చేశాను. బ్రదర్ కూడా అదేంటో కానీ 8 o'clockకి ముగించారు. దేవుడి చిత్తం మనము కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో జీవించడం. ఎంతోమందికి మనకి లేనిది వాళ్ళకు ఉన్నది చూసి మనం బాధపడుతున్నాం. కానీ నాకు ఏముంది అని మనలో ఎంతమంది మేము ఆలోచించగలుగుతున్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా? కాబట్టి దయచేసి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల మన యొక్క జీవితము ఈ రోజున ఒకవేళ దేవుడికి సాక్ష్యముగా లేకపోతే లిటరలీ అండి దేవుడు చాలా బాధపడుతున్నాడు. వ్యర్థము, సారీ టు సే, వ్యర్థం అండి. చాలా చాలా భయంకరం. అన్యులు యూదులు తేడా లేదమ్మా. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. నన్ను నేను తిట్టుకోమన్నా కూడా తిట్టుకుంటాను నీ ముందు. లేదు, మన ప్రవర్తన ఇట్లనే ఉంటే ఇంకా ముందుకు వెళ్ళినా కూడా, ఎంత వెళ్ళినా ముందుకు వ్యర్థమే. ఎందుకంటే దేవుళ్ళు ఇంతకన్నా ఇంకా అద్భుతాలు చేయమంటే ప్రాణం పెట్టే కన్నా ఇంకేం చేస్తాడండి దేవుడు? ఇంకేం చేస్తాడు? ఇప్పుడు నీ కోసం నా కోసం ప్రాణమే ఇచ్చేశాడు, ఇంకేం చేస్తాడు? ఏం చేయలేడండి ఇంకా ఇంతకన్నా ఎక్కువగా. మనలోకే వస్తున్నాడు మన దేవుడు. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిన్నటి రోజున మనందరికీ తెలుసు కదా, మన పునీతురాలి పేరు, ఒక్క నిమిషం అయిపోయింది పెట్టేస్తాను ఇంకా. ఆ పునీతురాలి పేరు స్కొలాస్టికమ్మ, పునీత స్కొలాస్టికమ్మ. తను చెప్పిన మాట ఇది చూడండి. ధ్యానాంశంలో దేవుని సమక్షంలో కనీసం మినిమం 1 ఏడాది అయినా జీవించడానికి అసలు ప్రయత్నం చేశామా మనం దేవుల్లో? 1 సంవత్సరం. అది ఎంతో పరిపూర్ణత అనే ఉన్నత స్థలానికి ఎత్తుతుంది. ఇది నీకు తెలియకుండానే జరిగిపోతుంది అని అవిలాపురి పునీత తెరేసా గారు చెప్పిన మాట మన పునీత స్కొలాస్టిన్ అమ్మగారు మనకి చెప్తూ ఉన్నారు. అంటే మనము చాలా మటుకు జాబుకి ఎన్ని సంవత్సరాలు ఇస్తాము? 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, లేదంటే కనీసం సంవత్సరం. దాని తర్వాత హైక్ కావాలి, శాలరీ కావాలి. అయితే
మరి ఈ లోకం గురించి ఇంత ఆలోచిస్తున్నాం కదా, నశించిపోయే ఈ శరీరం గురించి. ఆత్మ రక్షింపబడాలి. ఆత్మకి తప్పకుండా ఆ దేవాదేవుడు పరలోక రాజ్యం అనేది మనకి ఇచ్చాడు. హానోకుని తీసుకెళ్ళాడు, ఏలియా గారిని దేవుడు తీసుకెళ్ళాడు. అమ్మ మరియ తల్లి అక్కడ ఉంది పరలోక రాజ్యంలో. అయ్యో దేవుడు ఇవన్నీ మనకి చూపిస్తుంటే ఇంకా మనం ఈ లోకంలోనే తిరిగితే పరలోకం వైపు ఎప్పుడు మనం చూద్దాం? మరి ఆ ఆత్మని పెంపొందించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు చేయాలి ప్రయత్నం? జాబ్ కోసమే మనం ఒకరోజు లేదంటే 2 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు కదా. ఆ శాలరీ ఇవ్వకపోతే యజమానిని తిట్టుకుంటావుగా, సీఈఓని తిట్టుకుంటావుగా, హెచ్ఆర్ని తిట్టుకుంటావుగా. దేవుడు ఇన్ని ఇచ్చిన తర్వాత నిన్ను నన్ను తిట్టుకోవట్లేడు. నిన్ను సమస్తానికి అధిపతిని చేశాను బిడ్డా, నువ్వు నా దగ్గరికి రా, అన్నిటినీ నేను నీకు చూపిస్తాను. ఫ్రీడమ్ ఉందండి దేవుల్లో. నాకు ఫ్రీడమ్ లేదు నా బ్రతుకులో. నేను దేవుని అతుక్కుపోవడానికి కారణం చెప్పనా? నాకు ఎక్కడా కూడా ఫ్రీడమ్ లేదు. పుట్టినప్పటి నుంచి అమ్మ దగ్గరే, పుట్టినప్పటి నుంచి పూలే, పుట్టినప్పటి నుంచి అల్లడమే, పుట్టినప్పటి నుంచి మా నాన్న అమ్మని కొట్టడమే, పుట్టినప్పటి నుంచి నేను చూసింది తాగుబోతుల్ని, తిండిబోతుల్ని, తిరుగుబోతుల్ని, కామాంధులని, ప్రతి ఒక్కరిని కూడా ఆ ఎక్స్పీరియన్స్ నేను చేశాను. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. నాకు అర్థమైంది, దేవాదేవుడు అర్థం చేయించాడు. అంత చిన్న వయస్సు నుండి కూడా నాకు ఇప్పుడు ఏదైనా అడిగితే ప్రతిదీ గుర్తుంటుంది. అది ఎలా గుర్తుందో నాకు కూడా తెలీదు. పరిశుద్ధాత్మదేవుడు గుర్తు తీసుకొచ్చాడు అలా. నేను అనుకుంటాను, ఇలాంటి పాపాత్మురాలయ్యా నువ్వు ఎన్నుకున్నది. నా బ్రతుకు బట్టబయలు చేస్తే ఒక్కరోజు కూడా నేను బ్రతకలేను. అందుకే దేవుడు అన్నాడు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రేమ. ఈ మనుషులు చూసి ప్రేమిస్తారు, కానీ నేను అలా కాదు. నువ్వు పుట్టకముందే నేను నిన్ను ప్రేమించాను. నువ్వంటే ఎంత ప్రేమ అంటే నా ప్రాణాన్ని పణంగా పెట్టేంత. నీ రూపం చూడలేదు, నీ కలర్ నేను చూడలేదు, నీ అందచందాలను నేను చూడలేదు, నువ్వెంత హైట్ ఉన్నావో నేను చూడలేదు, కానీ నువ్వు నాకు కావాలి అని నిన్ను ఎన్నుకొని మరి పుట్టించుకున్నాను. ఇదండి దేవుడి ప్రేమ. ఈ ప్రేమని కనుగొనడమే క్రైస్తవుడి జీవితం. ఇది లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వ్యర్థమే. పరిచర్యలో 40 ఏళ్ళు బ్రతికామా, 30 ఏళ్ళు బ్రతికామా, 20 ఏళ్ళు బ్రతికామా కాదు. బ్రతికిన 2 సంవత్సరాలైనా, 1 సంవత్సరమైనా ఎంత ప్రభావితం చూపించాము, ఎన్ని ఆత్మలను దేవుడి వైపు నడిపాము. గో అండ్ బేర్ ద ఫ్రూట్. ఒక చెట్టు ఒక విత్తనం నాటిన తర్వాత ఆ చెట్టు ఖాళీగా కూర్చోదు, అది చెట్టుగా మహావృక్షముగా ఫలాలని ఇస్తుంది. మన ఈ గ్రూప్లో నేను గుండె మీద చేయి పెట్టుకొని గట్స్తో చెప్పగలను, నిజంగా చెప్తున్నాను, గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలను. అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నా, నాకు ఇచ్చిన ఆ దేవుడు ఇచ్చిన శక్తి వలన చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఏ గ్రూప్ గురించి నాకు తెలియదు, కానీ సత్యంలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రూప్ గురించి నాకేం చెప్పాడంటే, ప్రపంచానికి విశ్వాసపాత్రులుగా నేను లేవనెత్తుతానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ కాపాడుకోవడం నా ప్రయత్నం. ఇది నిజం. దెర్ ఈస్ ఎ గ్రేస్ ఇన్ దిస్ గ్రూప్. నిజం చెప్తున్నాను. అన్నిట్లలో లేదా అంటే అన్నిట్లలో ఉన్నప్పటికీ అసూయ వేరే బిడ్డల్ని ముందుకు రానిదు. ఎంతమంది ఈ గ్రూప్లో వాక్యం చెప్తున్నారు? కొత్తగా వచ్చినప్పటి నుంచి లిటరల్ చెప్తే 15 మంది వరకు వాక్యం చెప్తున్నారు. వేరే గ్రూప్లలో ఎంతమంది వాక్యం చెప్తారు? ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, పెద్ద వాళ్ళు పాస్టర్లు దిగొచ్చి మరీ చెప్తుంటారు. అది కూడా మళ్ళీ డబ్బులు తీసుకొని. మన గ్రూప్లో ఏ బిడ్డ అయిన దగ్గర ₹1 తీసుకుందా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తుంది? ఇది దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇవ్వాలి. ఇది మనం అందరం చేస్తున్నాము కాబట్టి దేవుడి కృప వలన, అది మన సొంత ప్రయత్నం కాదు. అందుకే దేవుడు దీవిస్తున్నాడు. అందుకే నీలో ఫలం ఉంది, నాలో ఫలం ఉంది, మన గ్రూప్లో ప్రతి ఒక్కరిలో ఫలం ఉంది. కానీ ఆ ఫలాన్ని నేనేం చేస్తున్నామంటే నశింపజేసుకుంటున్నాము, నలగొట్టుకుంటున్నాం దాన్ని. 2 ద్విమనస్కులు, ఇందాల బ్రదర్ అన్నారు, 2 హృదయాలు, 2 ఆలోచనలు మనకు ఎందుకున్నాయి? లోకం వైపా దేవుడి వైపా, లోకం వైపా దేవుడి వైపా, లోకం వైపా దేవుడి వైపా. ఈ ఆలోచన మనల్ని ముందుకెళ్ళనియట్లేదు దేవుల్లో. ఇది ఎప్పుడైతే మనం దేవుడికి సరెండర్ చేస్తామో, సమర్పిస్తామో, యు విల్ సీ యువర్ లైఫ్ ఇన్ క్రైస్ట్. మనందరికీ ఒక ప్రశ్న ఉంది ఈ సమయంలో, ఒక్కటే చివరిగా మాట్లాడతాను. నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా ఎవ్వరూ నీకు ప్రకటించరు, కానీ నువ్వెవరో తెలుసుకోవడానికి క్రీస్తులో చూడు. నీకు కామెడీగా ఉండొచ్చు నేను అనే మాట, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకుంటే షాక్ అయిపోతావు. నువ్వే ఎంత గొప్పది నీ జీవితం తెలుసా? నీ జీవితం ఈ యొక్క లోకం కోసం కాదు దేవుడు నిన్ను నన్ను కనింది, కన్న ప్రేమని పంచింది. నీవు నా కుమార్తెవని పేరు పెట్టి పిలిచింది.
ఈ ప్రపంచానికి వెలుగు, ఈ ప్రపంచానికి రక్షణ నువ్వు, ఈ ప్రపంచానికి దీవెన నువ్వు. ఈ ప్రపంచం మొత్తము కూడా నువ్వు దీవిస్తే దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజం. అబ్రహాముకు దేవుడిచ్చిన దీవెన అది అబ్రహాముకు మాత్రమే కాదు, అబ్రహాము గారి వల్ల ఎవరైతే విధేయత చూపిస్తారో, విధేయత చూపించి ప్రతి క్షణం కట్టుబడి జీవిస్తారో, ఇదిగో నా వల్ల కావట్లేదు ఈ ప్రార్థన అని అనుకోకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా, దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ఒక ఫ్రెండ్తో, ఒక భర్తతో, ఒక ప్రియుడితో నువ్వు ఏ విధంగా మనం అందరం మాట్లాడగలుగుతామో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, అది క్రైస్తవ జీవితం అంటే. ఇది ఉన్నవాడు ఎంతమంది ఓడించడానికి ప్రయత్నం చేసినా సమస్త సృష్టి నీకు నాకు సహాయం చేయకపోతే అప్పుడు దేవుణ్ణి అడుగు. కుక్కలు కూడా సహాయం చేస్తాయి, ఇది నిజం. కుక్కలు చాలామంది రోడ్ల మీదకి వెళ్తుంటే తింటున్నాయి, అవి తినావు నిన్ను నన్ను, అది ఒబే చేస్తాయి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారిని ఒకసారి చూడండి. పావురాలు, పక్షులు, జంతువులు మొత్తం వచ్చి ఆయన దగ్గర నిలబడుతున్నాయి, కానీ ఒక్కటి కూడా సైలెంట్గా ఉన్నాయి. ఏ క్రూర ముఖం కూడా ఏం చేయలేకపోయింది ఫ్రాన్సిస్ అసిసి వారిని. పునీత అంతోని వారు కూడా రూమ్లోకి వెళ్ళి 10 ఏళ్ళ వయస్సులో పక్షులు మొత్తం ఇంటికి పిలిస్తే లోపలికి వచ్చాయి పక్షులన్నీ. ఇది కామెడీ కాదు, ఇది స్టోరీ కాదు, ఇట్స్ అ హిస్టరీ. ఇది నిజం, ఇది సత్యము. పరిశుద్ధమైన దేవుడు ఇది ప్రకటిస్తున్నాడు. చరిత్ర ఉంది మనకి, ఇవన్నీ నిజాలండి. మనం నిజాన్ని నమ్మాలి. అయ్యో మన కళ్ళు వాడు మూసేశాడు దుష్టుడు, నిజాన్ని అబద్ధం అంటాడు, అబద్ధాన్ని నిజం అంటాడు, నిన్ను నన్ను నమ్మకుండా చేస్తున్నాడు. గుర్తుపట్టు, దేవుడికి సమయమే. పరిశుద్ధమైన గ్రంథం చదువు. ఇందాల బిడ్డ, ఒక చిన్న అమ్మాయి 24 ఏళ్ళు, ఆ బిడ్డ ఫోన్ చేసి చెప్తూ ఉంది, అక్క నేను ఇప్పుడు బయలుదేరిన ఇంకో 4 గంటలు ఉంటానక్క గుణదల మాత చర్చి దగ్గర, ఎలానా అనేసి అంటుంది. నువ్వు బైబిల్ ఎప్పుడు చదివావా అంటే చదవలేని. ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుంది నీకు గుణదల మాత చర్చికి వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది. కూర్చొని 4 గంటలు బైబిల్ చదువు. అయ్యో అదేందక్క, గుణదల మాత చర్చికి వెళ్ళమంటారు కదక్క, వైజాగ్ ఈరోజు పండగ కదా. కానీ దేవుడు నీకు అది చెప్పట్లేడు. అమ్మ మరియతలు ఏం చెప్తుంది, ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పినట్టు అసలు నీకు దేవుడు ఏం చెప్తున్నాడు, అది నువ్వు వినే సిచ్యువేషన్లో నువ్వు లేవు. కాబట్టి దేవుడు నీకు ఏం చెప్తున్నాడు, కూర్చొని ఒక దగ్గర బైబిల్ చదవంటున్నాడు. అక్కడుందా మరియతల్లి? దేవుడు ఇక్కడున్నాడా, వెలాంగినిలో ఉన్నాడా, లేదంటే రాష్ట్రాలు దేశాలు దాట్లాడి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడా? ఎక్కడుంటే నీకెందుకమ్మా, దేవుడు నీ హృదయంలో ఉన్నా అని చెప్తుంటే. అయితే మరి ఆ ప్లేసెస్కి అన్నీ వెళ్ళొద్దా అండి, మరి వేస్టా అండి అని నువ్వు అనుకుండొచ్చు. కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జ్ఞానం ఉంటే మనందరికీ అర్థమవుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ దేవాదేవుడు ఏమని చెప్తారు తెలుసా? నిలబడి ఏమంటారు, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నీకు అన్నీ కూడా అందుబాటులో లేవేమో, ఏం చేయాలి? పునీతులు చేసిన ప్రార్థన ఒక్క రూమ్లో వాళ్ళు జైలు చేసుకొని మరి ప్రార్థన చేశారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళంటే ఎవరో కూడా తెలియదు వాళ్ళు బ్రతుకున్నప్పుడు, కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ పేరుని ప్రకటిస్తుందంటే దేవుడు ఎంత ఘనంగా లేబట్టాడు. అర్థమవుతుంది మనకి. ఆత్మ స్వరూపుడైన మన తండ్రి ఆత్మల ద్వారా అలా ముందు. అక్క మేరీ జ్యోతక్క నువ్వు మ్యూట్లో పెట్టుకో దయచేసి, ప్లీజ్. థ్యాంక్ యూ అక్క. కాబట్టి దయచేసి గుర్తుబట్టి ప్రియమైన బిడ్డ, నీకు నాకు పిలుపు ఉంది. ఈ పిలుపుకి నువ్వు నేను విధేయించామా సరిపోతుంది, దేవుడు చూసుకుంటాడని. కానీ ఒక్కటి గుర్తుపట్టు, ఎక్కడికి వెళ్ళినా ప్రమాదం ఉందేమో అని భయపడకుండా దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణ ఏం చెప్తుందో అది మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు ఆనందిస్తాడు. అందులో ఒక్కొక్కసారి రిస్క్ కూడా ఉంటుంది. కానీ ఆ రిస్క్ని దేవుడు నీకు చూపించాడంటే, ఆనాడు పేతురికి ఆ దేవాదేవుడు పిలవలే, పేతురు రా, పడవ నుండి బయటికి రా అని చెప్పలేదు. కానీ పేతురు మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సముద్రంలో అడుగుపెట్టకుండా అన్నాడు, నువ్వు నిజంగా క్రీస్తు అయితే అయ్యా నన్ను నడిపిస్తావా రా అని అన్నాడు దేవుడు. రిస్క్ ఉంది అక్కడ, కానీ దేవుడు నడిపించాడా లేదా? లోపలికి పడిపోయాడు, కానీ దేవుడు లేవనెత్తాడా లేదా? నా జీవితంలో కూడా స్థితిగతులు ఇలా ఉంటాయి, కానీ లేస్తాం, పడతాం, మళ్ళీ లేస్తాం. కానీ పడ్డోడెప్పుడు చెడ్డోడు వాడు కానీ పడినోడు అదే పరిస్థితిలో ఉంటేనే కష్టం. ఏ విధంగా అయితే అన్య జీవితాన్ని విడిచిపెట్టి కథోలిక సభకు వచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్ దగ్గరికి సత్యాన్ని పట్టుకోకుండా మళ్ళీ అసత్యం వైపు వర్గంలోకి వెళ్తూ క్రీస్తున్నాడు అని దివ్య సప్రసాదనాథుని ఆరాధించకుండా ఉన్న బిడ్డల దగ్గరికి వెళ్ళి నువ్వు దీవెన అంటే అది అసత్యం కాబట్టి దీవెన చూడలేవు. ఒక్క దాంట్లోనే ఉంటే అప్పుడు అది దీవెన. దేవుడు నీకేం చెప్పాడు, ఏం చెప్తున్నాడు, దాంట్లోనే ఉండు. అప్పుడు అడుగు దేవుడిని, ఇవ్వకపోతే అప్పుడు అడుగు దేవుడిని.
అది ఏదైనా సరే, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కంటే ఎక్కువగా ఈ లోకంలో నాకు గర్భఫలం కావాలి, లేదంటే నాకు ఆస్తులు కావాలి, నాకు వజ్ర వైడూర్యాలు కావాలి, నాకు పట్టు చీరలు కావాలి, నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా భర్త నేను రాగానే ఇలా హక్ చేసుకోవాలి, నా భర్త రాకముందే నేను ఇలా ఉంటాను, ఏమైంది చిటికన్నా తల్లి అని అడగాలి, లేదంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నేను జీవిస్తాను, ఇది అడగాలి, నా భర్త అది అడగాలి అని ఇవన్నీ వద్దు. ఈ లోక విషయాలు ఏవి వద్దు. నేను ఈరోజు దేవుడితో మాట్లాడితే, నేను దేవుణ్ణి ఈరోజు ప్రేమిస్తే, నేను నా భర్తను ప్రేమించానా, నేను నా పిల్లల్ని ప్రేమించానా, నేను నా కుటుంబ సభ్యుల్ని ప్రేమించానా? దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డ, ఎవరో ఒకరు ఉన్నారు మన గ్రూప్లో ఇప్పుడు ఈ సమయంలో, నువ్వు నీ యొక్క తల్లిని, నీ కుటుంబ సభ్యులని ఏమంటారండి దాన్ని, నీకు ఒక గ్రిడ్జ్, దాన్ని ఏమంటారు కదా, ఒక అన్ఫర్గివ్నెస్ హార్ట్తో ఉన్నావు. దేవదేవుడు చెప్తున్నాడు, అన్ఫర్గివ్నెస్ హార్ట్ అంటే క్షమించలేకపోతున్నావు, అది ఏదైనా కానీ. కానీ దేవుడు అంటున్నాడు, ఆస్తి పాస్తులు అంతస్తులు అవన్నీ ఎవరిస్తారంటే దేవుడు ఇస్తారు. ఇది నిజం, ఇది నిజం. మా అమ్మ నాకు కట్నం ఇచ్చినప్పుడు ₹1 ఇయ్యలే, కానీ దేవుడు నాకు చెప్పింది ఏంటి తెలుసా, నేను అనుకుంటే ఎన్ని 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 కావాలో నీకు అన్ని ఇస్తాను ప్రియమైన బిడ్డ. కానీ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా, యోసేపుని గుర్తుపెట్టుకొని జీవితంలో. జైల్లోకి వెళ్ళాడు యోసేపు, కానీ పరిశుద్ధమైన గ్రంథం వాక్యం చెప్తుంది, జైల్లోకి ఆ యొక్క చెరసాలలోకి యోసేపుతో పాటు దేవుడి జ్ఞానం ఉంది అని ఉంది అక్కడ వాక్యం. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. యోసేపుతో పాటు జ్ఞానం వెళ్ళిందంట చెరసాలలోకి. జ్ఞానం ఉందా మనకి? పరిశుద్ధమైన గ్రంథం చదవడమే జ్ఞానం, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యం అర్థం చేసుకోవడమే జ్ఞానం, పరిశుద్ధమైన గ్రంథమే మన జీవితం. ఇది మనం పట్టుకుంటే మన బ్రతుకు వెలుగులో ఉండాలా, లేదంటే ఎలాంటి జీవితంలో మనం ఉన్నాము అని దేవుడు చూపించి, ప్రతిబింబం ఎలా కనబడుతుంది మిర్రర్లో అలా చూపించి, బిడ్డ ఇది చెయ్యి, ఇది వద్దు, ఇది మంచిది కాదు, ఇది ఇలా ఉంటుంది. కానీ సమస్తము దేవుడి తర్వాతే మనకు ఒకవేళ ఆలోచన అయి ఉంటే ఏదైనా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ అక్క వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాక్యం చెప్పినా, మన కన్నతల్లి అయిన కథోలిక శిశువుల ప్రీస్టులు వాక్యం చెప్పినా, దేవుడు చెప్పేది ఒకటే, ఏంటి తెలుసా, దేవుడి వద్దకు వెళ్ళండి. ఈరోజు మరియ తల్లి ఏం చెప్పింది ప్రపంచానికి? బెర్నదెత్తమ్మ గారికి దర్శనం ఇచ్చి, బెర్నదెత్తు నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నన్ను మహిమపరచు అని చెప్పలే. పాపాత్ముల కొరకు ప్రార్థించమ్మా, నేను నిష్కలంక మాత అని నా పేరు, ఇక్కడ గ్రోటో కట్టమని చెప్పుడు, ఇక్కడ చర్చి కట్టమని చెప్పు. అయితే ఆ చర్చిలో ఆరాధన జరిగేది దేవమాతకి కాదు, దేవుడైన యేసయ్యకి ఆరాధన జరుగుతుంది. దివ్యమైన బలి పూజ అనేది జరుగుతుందంటే క్రైస్ట్ మాస్ అక్కడ ఉంది. దేవుడి దివ్యమైన బలి ద్వారా మనం దివ్య ప్రసాదనాదుని తీసుకుంటున్నాం. చివరిగా ఒక మాట, దివ్యమైన బలి పూజ మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది అని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నాకు చెప్పిన విషయం అండి. ఎక్కడ జరిగిందయ్యా దివ్యమైన బలి పూజ మొట్టమొదటిగా అంటే, ప్రపంచం గురించి ఆలోచించట్లే, ప్రపంచం గురించి ఆలోచిస్తున్నా నేను. అది కాదు నేను అనేది, చరిత్ర గురించి చెప్పట్లే. బైబిల్లో ఒక తల్లి విషయంలో అది జరుగుతుంది. ఎవరు అని దేవుడు గుర్తు చేస్తే, ఇంకెవరు ఉంటారు, మరియ తల్లే కదా అయ్యా అనుకుంటున్నాను నేను. దాని తర్వాత పరిశుద్ధాత్మ కళ్ళు తెరిస్తే ఏమర్థమైందంటే, ఆ తల్లి గర్భంలో, అమ్మ మరియ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ వరం ద్వారా యేసు దేహము రక్తముగా మారాడు, ఒక పిండముగా మారుతున్నాడు. అంటే దివ్యమైన బలిపీఠం మీద ఈనాడు కన్నతల్లి కథోలిక శిశువులో ఏం జరుగుతుంది? సాక్రిఫైస్, త్యాగ బలి, కృతజ్ఞత బలి. అక్కడ దివ్యమైన బలిపీఠం మీద జరుగుతున్న క్రియ ఆల్రెడీ ఎక్కడ జరిగిందంటే మొట్టమొదటిగా మరియ తల్లి గర్భంలో జరిగింది. మరి అక్కడ సాక్రిఫైస్ ఎవరయ్యారు? మరియ తల్లి దేహం అయ్యింది. ఎక్కడుంది ఈ వాక్యం? రోమిలకు రాసిన లేఖలో మనకి 12వ అధ్యాయం 1వ వచనం అనుకుంటానక్క, అక్కడ ఉంటుంది, మీ దేహములను పరిశుద్ధముగా ఉంచుకుంటూ సజీవ యాగముగా దేవుడికి సమర్పించుడు. అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత అని ప్రపంచానికి ఎందుకు ప్రకటించుకుంది, ఎందుకు చెప్పిందంటే, దేవుడు చెప్పాడు, అమ్మా నువ్వు నా తల్లివి, నీకు నేను అధికారాన్ని ఇచ్చాను, వెళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి చెప్పమ్మా అన్నాడు. నీకు ఇవ్వలే జ్ఞానం వాక్యం బోధించమని, నాకు ఇవ్వలే జ్ఞానం వాక్యం బోధించమని. అవునా, వాక్యం బోధించే వాళ్ళమే ఇంత గొప్పోళ్ళమైతే మరి దేవుడి తల్లి అని లోకాసువార్త 1:43 చెప్తున్నప్పుడు మరి ఆ తల్లికి ఇంకెంత గొప్ప ఔన్నత్యం ఉండాలి. ఆ తల్లి పాదాల దగ్గర గోటికి కూడా పనికిరాము. ఆమేన్, హల్లెలూయా, దట్స్ ట్రూ. పరిశుద్ధతకే అసలు మారిపేరు అమ్మ మరియ తల్లి. నీకు నాకు ఆ బ్రతికే తెలీదు, పాపం యొక్క వ్యసనంలో ఉన్నాం మనం. ఆ తల్లికి పాపం అంటేనే తెలీదు. అందుకే పరిశుద్ధిని అనేది కృపను అనుగ్రహాన్ని ఆ దేవుడు ఇచ్చాడు. ఇది అందరికి అర్థమైతే ఏ పాస్టర్ ముందుకు వచ్చి ధైర్యంగా గుడ్డు పొట్టు అరటి తొక్క అనడు. వాళ్ళే గుడ్డు పొట్టు అరటి తొక్కతో సమానం, ఎవరైతే అంటున్నారో వాళ్ళే.
దేవుడు గొప్పతనం తెలుస్తేనే కదా దేవుడి తల్లి యొక్క గొప్పతనం తెలిసేది. పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించబడితేనే కదా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఔన్నత్యం తెలిసేది. పక్కనే ఉన్న నీ వ్యక్తి, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల యొక్క గొప్పతనం తెలియదు, కానీ బయటికి వెళ్ళి 10,000 మంది గురించి మాట్లాడతాం మనం. కొంతమంది మనలో ఏం అవసరం, దేవుడికి అవసరంలే ఇలాంటి ప్రేమ. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనలో కృతజ్ఞత భావం అంటే ఏంటంటే పక్కవాడికి కృతజ్ఞత కలిగి ఉండడం. దేవుడు ఆయనలోనే ఉన్నాడు, దేవుడు నీలో నాలోనే ఉన్నాడమ్మా. కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తేనే పక్క వాళ్ళలో దేవుడు కనబడతాడు. లేదంటే ఎవరు కనబడతాడు? దెయ్యం కనబడతాడు. వాళ్ళు దెయ్యంలాగా మనం కనబడుతున్నారంటే మనలో కూడా దెయ్యం ఉందని అర్థం చేసుకోవాలి. మనం దెయ్యంలాగానే కనబడుతున్నారండి, నేనే పరిశుద్ధురాలా కనబడుతున్నానండి అనే ఆత్మస్థుతి కూడా, సెల్ఫ్ ప్రైజింగ్ కూడా మనకి పనికిరాదు అది. కాబట్టి ప్రియమైన దేవుడు కూడా దయచేసి దేవుడు చెప్తున్నాడు, రేపు దేవుడు చిత్తమైతే ఎల్లుండి కంటిన్యూ చేద్దాం. చాలా మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వివరించినాడు అమ్మ మరియ తల్లి గురించి. నేను అనుకుంటున్నాను మర్మాలని, మీకు ఒకరు తెలిస్తే గొప్ప విషయమే, కానీ నాకైతే మర్మమే అమ్మ మరియ తల్లి గురించి ఏ మాట అయినా. ఎందుకంటే ఆ దేవుడు అన్నాడు కదా, ఎవరైతే ప్రభు 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 అని పలకడం కాదు కానీ నా చిత్తానుసారముగా జీవిస్తారో వారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు. అమ్మ మరియ తల్లితో కేవలం ఆ దేవాతి దేవుడికి రక్త సంబంధము, పేగు బంధమే, ఇదే కాకుండా ఆధ్యాత్మికమైన బంధం ఉంది. కాబట్టి పరలోక భూలోక రాజ్ఞిగా ప్రపంచం మొత్తం అమ్మ మరియ తల్లి పేరు ఎందుకు కొనియాడబడుతుంది, ఎందుకు పుణ్యక్షేత్రాలు పిలిగ్రిమ్స్ ఎక్కువగా అమ్మ మరియ తల్లి పేరు మీద ఎందుకున్నాయంటే దేవుడికి తెలుసు రానున్న రోజుల్లో నా తల్లిని ఎంతగా ఈ యొక్క వ్యక్తులు మాట్లాడతారు. దానికి ధీటుగా నేను వాళ్ళందరినీ కొట్టాలంటే, సాతాను శక్తులను మొత్తం ఓడగొట్టాలి అంటే నేను లేపుతాను నా బిడ్డని అని పరిశుద్ధాత్మ దేవుడు లేపుతున్నాడు అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా. మనిషికి వాల్యూ ఉంది, మానవత్వం ఉంది. ఈ మానవత్వాన్ని మనం గౌరవించినప్పుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మానవత్వమే వద్దు, దేవుడు 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 మనిషి దగ్గరనే పో, అది దేవుడు ఆత్మ కాదు, అది అస్సలే కాదు దేవుడి ఆత్మ. వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్ దెన్ ఒకవేళ మనం అనుకుంటే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, చివరిగా అమ్మ కొన్ని అద్భుతాలు ఉన్నాయి, ఆ దేవదేవుడు చెప్పమని చెప్తున్నాడు కదా, ఇది చెప్పేసి పెట్టేస్తాను నేను. 10 ఉన్నాయి. రైట్ థై ఎవరికో అండి, పొద్దు నుంచి ఇప్పటివరకు కూడా కుడి తొడ విపరీతమైన నొప్పి, ఈ కుడి తొడ భాగము కింది వరకు కూడా విపరీతమైన నొప్పి ఆ దేవదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్ హల్లెలూయా. 3 సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు, చాలా విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు, దేవదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్ హల్లెలూయా. రైట్ ఐ కుడి కన్ను ఎవరికో నీరు కారుతూ ఉంది, దేవాదేవుడు స్వస్థపరిచినాడు. దురద కూడా లేస్తూ ఉంది, దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. స్పాండిలైటిస్ తగ్గాలి అని ఎవరో మన గ్రూప్లో ఒక బిడ్డ కోసం ప్రేయర్ చేస్తున్నారు. ఆ బిడ్డకి తగ్గింది అని చెప్పు. మేబీ ఒకవేళ మేరీ జ్యోతక్క యాడ్ అయ్యి ఉంటే అక్క కాల్ టు మేరీ అండ్ టెల్ టు హర్. దేవాదేవుడు మేరీ అనే పేరు చెప్తున్నాడు, నాకు తెలిసి మీరే అనుకుంటా, నాకు చెప్పింది మేరీ అనే పేరు. ఆ అక్క కాల్ చేసి చెప్పండి, స్పాండిలైటిస్ ప్రాబ్లం పోయింది, బెల్ట్ తీసేయచ్చు అని చెప్పండి దయచేసి. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. అండ్ అదేవిధంగా ఎవరికో చెప్తున్నారమ్మా, అక్క నేను తర్వాత మాట్లాడతానక్క, నువ్వు ట్రాఫిక్లో ఉన్నావు, ఒక్క నిమిషం. తనకి హీల్ అయింది. ఎస్, దేవాదేవుడు చెప్తున్నాడు, దేవుని స్తుతించండి, బైబిల్ ఎక్కువగా చదవండి, పరిశుద్ధమైన చెప్పమన్నాడు, ఏమంటారు ధ్యానించడం మానేయొద్దు, కుటుంబ ప్రార్థన మొదలు పెట్టమని దేవాదేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా బోర్ పడిందా, దేవుడి సహాయాన్ని అడుగు. ఎవరో ప్రేయర్ చేస్తున్నారు బోరు పడాలి అని, మరి ఎక్కడో అయితే మీరు ట్రై చేశారు ఆల్రెడీ, దేవుడి సహాయం లేకుండా చేద్దామని ట్రై చేశారు, పడదు. దేవుడి సహాయం చేయకుండా చేస్తే పడదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, ఎత్తిపట్టి ప్రార్థించు, ఒక రోజు మొత్తం ధ్యానించు దేవుడి యొక్క వాక్యాన్ని. నీలాంటిగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో బోరు కోసం, 10,000 మంది కోసం ఎత్తిపట్టి ప్రార్థించి ముందుకెళ్ళు, బోరు ఇప్పుడు నెక్స్ట్ టైం పడుతుంది తప్పకుండా. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గొడ్డలి గడ్డపార అమ్మ దయచేసి వినమ్మా, ఇదొకటి. గొడ్డలి గడ్డపార ఎవరి ఇంట్లోనో మూలకి అయితే కొంచెం హైట్లో పెట్టావు నువ్వు, అది మరి పిల్లలు ఉన్నారో లేదంటే పెద్దవాళ్ళు ఉన్నారో ఎట్లా ఉందో కానీ ఆ పరిస్థితి, మీరు ఆ ప్లేస్ దాటేటప్పుడు ఇంట్లో అవి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా కట్టయ్యే ప్రమాదం ఉంది. దేవాదేవుడు ముందుగానే చెప్పమని చెప్తున్నాడు, దయచేసి గుర్తుపట్టు తల్లి. దేవుడు చెప్తున్నాడు దయచేసి గుర్తుపట్టి, వీలైతే ఎక్కడైనా ప్లేస్ ఉంటే మొత్తం పడుకోబెట్టు, కింద వాటిని మొత్తం పడుకోబెట్టు, ఫ్లాట్గా పడుకోబెట్టు, వాటిని గడ్డపరలు అవన్నీ పడుకోబెట్టు. అదేవిధంగా ఎవరికో తలలో విపరీతమైన దురద ఉంది తల్లి, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. లేడీస్ ప్రాబ్లము, ప్రైవేట్ పార్ట్లో
అంటే యూరినరీ ప్లేస్లోనే నీకు చాలా అన్కంఫర్ట్నెస్ ఉంది. అంటే ప్రతి మాటకి ప్రతి ఆలోచనకి నీ మధ్యలో నీకు ఎప్పుడు దురద పెడుతుంది. నీకు ఆటోమేటిక్గా ఈవెన్ పబ్లిక్లో ఉన్నా కూడా నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆటోమేటిక్గా చేయలేకపోతుంది అక్కడికి. కాబట్టి దేవాదేవుడు ఆ బాధను చూశాడు తల్లి. దేవుడు నిన్ను దర్శించున్నాడు. దేవదేవుడు నీకు స్వస్థతనిచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ అదేవిధంగా ఎవరికో ఒకరికి పులిపిరి ఉంది మన గ్రూప్లో. పులిపిరి దేవుడు నన్ను ఈ గ్రూప్కి ఇప్పుడు ఈ సమయంలో పిలిచాడంటే తప్పకుండా ఇందులో ఉంటారు. తప్పకుండా, ఐ బిలీవ్ దట్. కాబట్టి దేవదేవుడు చెప్పమంటున్నాడు 10,000 మంది కోసం నువ్వు ప్రేయర్ చేయాలి. పులిపిరి అది ఏ సైజు ఉందంటే చాలా పెద్దగానే ఉంది. పెద్దగా ఉంది. ఆ కనెక్షన్ కూడా నీకేం నొప్పి లేదు, కానీ కనెక్షన్ ఇలా ఉంది. ఏంటిది తీసేస్తే బాగుండు, వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే బాగుండా నువ్వు అనుకుంటున్నా. ఒకటి అయిపోయి ఇంకోటి అయ్యే ప్రమాదం ఉంది. చూసుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, పాపం వాళ్ళకి తెలిసింది చేస్తారు వైద్యం, వాళ్ళేం చేయలేరు అనుకో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది నువ్వు తీసేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకోటి అవుతుందంట. కాబట్టి దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే నేను అది స్వస్థతనిస్తాను, నమ్మి వాక్యం చదువు, నేను నీకు స్వస్థతనిస్తాను. 10,000 మంది కోసం ప్రార్థన చేయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్. దేవాదేవుడు చెప్తున్నాడు. మన గ్రూప్లో ఎవరో వితంతురాలు పదే ఏడుస్తున్నారండి. మీరు ఆ దేవాదేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు పదే ఏడుస్తున్నారమ్మా. ఆ దేవాదేవుడు నీకు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నన్ను సృష్టించిన వాడే నాకు భర్త యగును. యెషయా గ్రంథం 54:5 అనుకుంటాను, అక్కడ వాక్యం సెలవిస్తుంది. నీకు భర్త దేవుడై ఉన్నాడు, దయచేసి నమ్ము. అదేవిధంగా ఎవరికో ఒకరికండి ముక్కులో పురుగు పోబోతుంది. ముక్కులో పురుగు పోబోతుంది అనమాట. అంటే మేబీ లైట్ పురుగు, అదేంటో నాకు కూడా తెలీదు. కానీ ఆ దేవాదేవుడు చెప్తున్నాడు కొంచెం ప్రేయర్ చేసుకో. దాంతోపాటు తప్పుగా అనుకోకు, ఇల్లు నీట్గా పెట్టుకో తల్లి. ఇల్లు నీట్గా పెట్టుకో. ఇల్లు స్మెల్ వస్తుంది, లేదంటే బెడ్రూమ్స్తో సహా దేవాదేవుడు చూపిస్తున్నాడు. ఏది కూడా నువ్వు దులపడానికి ఆసక్తి చూపించట్లేవు. ఏది కూడా నువ్వు పని చేయడానికి ఆసక్తి చూపించట్లేవు. మొత్తము అంటే మేబీ ఉండొచ్చండి ఈ ఆలోచన, భర్త చేయాలేమో, ఇంకెవరో వచ్చి చేయాలని అనుకుంటున్నావు. కానీ ఇంట్లో ఉండి అసలు నువ్వేం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. దేవాదేవుడు అంటున్నాడు జాగ్రత్త, పురుగులు పోతాయి. ముక్కులోకి బాడీ పార్ట్స్లోకి పురుగులు పోతే ఎట్లుంటుంది పరిస్థితి? అసలు చచ్చిపోయిన శవంలోకి వెళ్తాయి పురుగులు. మా బ్రతుకున్న వాళ్ళ మీదకి రావడం అంటే ఏంటి? అంటే ఎంత భయంకరంగా ఉన్నామో మన యొక్క ఇంటిలో మనము ఇల్లు చక్కబెట్టుకోకుండా, నీట్గా పెట్టుకోకుండా. దేవాదేవుడు చెప్తున్నాడు మారమని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సునీత అక్క, దేవాదేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు వాక్య పరిచర్యకి. అయితే మీరు వాక్య పరిచర్య చేయాలి అంటే దేవాదేవుడు మీకు చెప్తున్న మాట, మీరు ఈ లోకంలో నీ కుమారులో ఉన్న లోపాలు చూసి మీరు వెనక్కి వెళ్తున్నారు. మీరు ఇట్లా పట్టుకున్నన్ని రోజులు, ఒకవేళ సునీత అక్క లేకపోతే మీరన్నా అక్కకి కన్వే చేయండి దయచేసి. నేను మళ్ళీ మర్చిపోతాను కాబట్టి ఎవరైనా విన్న వాళ్ళు కన్వే చేయండి అక్కకి. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆ అక్క ఏమనుకుంటున్నారంటే నా కొడుక్కి ప్రాబ్లం ఉంది కదా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది, దేవుడు ఉంటే స్వస్థత ఎందుకు చేయట్లేడు, ఇట్లా. కొంతమందికి మాత్రమే దేవుడు ఆ ధన్యత్వాన్ని ఇస్తాడు, అందరికి ఇవ్వడు. అలో చేశాడంటే ఆ కుటుంబం ద్వారా అనేకులకు దేవుడు దీవెన ఉంటుందండి. కాకపోతే వాళ్ళు కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది. పునీతులు సఫర్ అవ్వలే, పునీతులు బాధల వల్లే ఇది కూడా అంతే. కానీ ఆ బిడ్డ ఆ ప్రాబ్లంని చూడకుండా దేవుడి వైపు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తివంతంగా ఆ బిడ్డలో పనిచేస్తాను దేవాదేవుడు చెప్తున్నాడు. ఆల్మోస్ట్ మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాల్ ఉందని నిన్నటి రోజున అక్క ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందామమ్మ. చివరిగా దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ డోర్కి కింద మూలన మనం హోల్డర్ పెడతాం కదా డోర్ ఆగాలని, ఆ డోర్కి ఏదో షార్ప్గా ఉంది తల్లి. డోర్కి ఏదో షార్ప్గా ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది కుచ్చుకునే ప్రమాదం ఉంది. పిల్లలకైనా లేదంటే నీ కుటుంబంలో ఎవరికైనా అది కుచ్చుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ నువ్వు ఇంటికెళ్ళినా ఎక్కడైనా నువ్వు చూసినా కూడా వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి అయితే చెప్పు. ఒకవేళ నీ ఇంట్లో లేకపోతే అది కుచ్చుకునే ప్రమాదం ఉంది. చాలా విపరీతమైన గాయం అయ్యే ప్రమాదం ఉంది. షుగర్ ఉంటే అయితే ఇంకా కష్టమే, ఆ గాయం కూడా పోదు చాలా రోజులకు కూడా. కాబట్టి దయచేసి చెప్పు తల్లి, ఎవరైనా ఉంటే నీకు తెలిసిన వాళ్ళు నువ్వు చూసుంటే డోర్ దగ్గర ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి ఆ బిడ్డకి చెప్పండి. అయ్యా ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అమ్మా మా మరియ తల్లి లూర్దు మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ బిడ్డను తన తల్లికి అప్పగించినందులకు దేవా, అయ్యా ఏ విధంగా అయితే అమ్మ మరియ తల్లి స్లీవ దగ్గర ప్రార్థించిందో, మౌనముగా ఉండు మరణ వేదనతో ప్రార్థించిందో ప్రభువా, నాయన మా అందరికీ ఆ హృదయాన్ని దయచేవా. నా తండ్రి నీ తల్లి యొక్క పాదాల దగ్గర ఉన్న మాకు మంచి హృదయాన్ని దయచే ప్రభువా. అనేకులు ఆశీర్వదింపబడాలి,
అనేకులకు దీవెనకరంగా మేము ఉండాలి ప్రభువా. ఈ లోక వాంఛలు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక స్థితిగతులు, ఈ లోకంలో ఉన్న డాంబికత్వము, ఈ లోకంలో ఉన్న పాపములో మేము పదే పదే పడి నిన్ను బాధ పెట్టకుండా తండ్రి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అమ్మ మరియ తల్లి వలె నీ చిత్తమైతే ప్రభువా మాకు విధేయత అనే వరాన్ని దయచేయి, వినయం అనే వరాన్ని దయచేయి, కట్టుబడి ఉండే కృపని దయచేయండి. ఒక మాట మీద నిలబడి ఉండే శక్తిని, పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని ప్రభువా మా అందరికీ దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. నిలబడిన వాడు అనేకులకు దీవెనకరంగా అవుతాడు ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము చూసుకొని ఆశ్చర్యపడబోయే రోజులు రాబోతున్నాయి. కానీ కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొంతమంది అవమానించబోతూ ఉన్నారు. అది కూడా తట్టుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. దాని తర్వాత వచ్చే దీవెన అమ్మ మదర్ తెరీసమ్మ గారి చేతిలో ఆ యొక్క ఉమి వేసిన ఆ వ్యక్తి ఏ విధంగా అయితే సిగ్గుపడి రెండోసారి అమ్మ మదర్ తెరీసమ్మ గారు అడిగినప్పుడు అనాథ శిష్యులకి డబ్బులు ఇచ్చాడు, అవసరతాన్ని తీర్చాడు, కానీ అతను మారు మనస్సు పొందాడు. ఎప్పుడైతే మేము కూడా అవమానపడ్డప్పుడు, వారి ముందు మేము తగ్గినప్పుడు వారు సిగ్గుపడతారు. వారు సిగ్గుపడ్డప్పుడు వారిలో హృదయ పరివర్తన మొదలవుతుంది. వారు సిగ్గుపడే తత్వము, మాలో ఉన్న మానవత్వము, మాలో ఉన్న నీ మనస్తత్వము వారికి మారు మనస్సుని కలిగజేస్తుంది ప్రభువా. కానీ మేము సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. ధైర్యముగా అవమానాలను, ధైర్యముగా నిందలను, ధైర్యముగా అన్నిటినీ శక్తితో నాయన నీ ఆత్మశక్తితో ఎదుర్కొనే కృపను మాకు దయచేయబోతున్నందుకు నీకు స్తోత్రము ప్రభువా. మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థించాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న బిడ్డల కోసం ఎక్కువగా ప్రార్థించాలి. నువ్వు ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో వింటే, ఇదే గ్రూప్ నుంచి ఏ బిడ్డ గురించైనా నువ్వు వింటే, అదే నోటితో, ఏ నోటితో అయితే ఆ బిడ్డ నువ్వు పొగిడావో అదే నోటితో నువ్వు ధిక్కరించే రోజులు రాబోతూ ఉన్నాయి. అయితే ఆ బిడ్డలు నిన్ను నమ్ముకోలేదు, కానీ దేవుని నమ్ముకున్నారు. కాబట్టి జాగ్రత్త. దేవుడి బిడ్డల్ని అని పాపంలో పడకు, అన్న వాళ్ళకి సపోర్ట్ చేయకు. నీకేం తెలుసు, ప్రార్థన చేద్దాం. నాకు తెలుసు దేవుడున్నాడు, తప్పక మంచి చేస్తాడు ఆ బిడ్డకి అని. ఆ బిడ్డ ఎవరైనా ఎలాంటిదైనా స్టిల్ వ్యభిచారమే చేసి పట్టుబడిందేమో అనే ఆలోచన ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చినా కూడా అయితే ఏంటి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని దేవుడు ఏమన్నాడు? అమ్మా నీ పాపాలు క్షమింపబడ్డాయి, అమ్మా అని పిలువు. ఎవరిని తక్కువ అంచనేకు. వాళ్ళ చేతుల ద్వారా దేవాదేవుడు మనకు అన్నం పెట్టిస్తాడు. ఇది నిజం. ఎవరినైతే తిడతామో, ఎవరినైతే అంటామో, ఎవరినైతే అవమానిస్తామో, ఎవరినైతే ధిక్కరిస్తామో, ఎవరినైతే చులకనగా మనం చూస్తామో వారి దోషాల నుండి దేవుడు నీళ్లు పట్టిస్తాడు మనకి. ఇది నిజం. తోకగా ఉన్న బిడ్డని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తలగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఐ బిలీవ్డ్ అండ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. జాయిన్ అయిన ప్రతి బిడ్డను అమ్మ మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా కుటుంబాలన్నిటిని ఇంతవరకు ఓపికగా ఉన్న ఈ బిడ్డను ఆయన నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా. 30 60 100 ప్రతి బిడ్డను ప్రత్యేకముగా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా పరిశుద్ధాత్మ శక్తి అధికము మాలో చేసినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా కూడా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్.